కొంతమంది కుటుంబాల్లో అన్నా తమ్ముళ్ళ మధ్య అక్కా చెల్లెళ్ళ మధ్య ఆస్తుల కోసం గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో మనం ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని నేటి వీడియోలో పరిశీలిద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఒకే తల్లి గర్భం పంచుకొని పుట్టినటువంటి అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఒక తల్లి రొమ్ము పాలు తాగి పెరిగినటువంటి పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళ బాధ్యతల్ని వారు మోయలేకనో, ఆస్తిపైన విపరీతమైనటువంటి దురాశ వల్లనో ఆస్తుల కోసం గొడవలు పడుతూ ఉంటారు. ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకొని ఏ విధంగా కలిసి ఉన్నాము, చేతిలో చేయి వేసుకుంటూ ఎలా నడిచాము, ఒకరంటే ఒకరికి ఎంత విపరీతమైనటువంటి అభిమానం ఉండేది అని ఒకసారి గుర్తు చేసుకోగలిగితే ఈ గొడవలన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశం లేకపోలేదు. ఎప్పటికీ బ్రతికుండమని తెలిసినప్పటికీ కూడా ఎందుకు సంవత్సరాల తరబడి ఆస్తుల కోసం అన్నా తమ్ముళ్ళ మధ్య, అక్కా చెల్లెల మధ్య గొడవలని పెంచుకుంటూ విపరీతమైనటువంటి మానసిక వ్యధకి లోనవుతూ ఉంటారు. ఎందుకు చెప్పండి? మానసిక వ్యధకి లోనవ్వటం. ఎవరో ఒకరు కాస్తో కూస్తో రాజీ పడండి, ప్రేమగా మాట్లాడి సమస్యని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మధ్యవర్తులతో మీ విషయాలని చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళి ఇంకా 4 విషయాలు కలిపి మీ అన్నకో, తమ్ముడికో, అక్కకో, చెల్లికో చెప్తూ మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతూ ఉంటారు. అలా కాకుండా మీ ఇద్దరే కూర్చొని మాట్లాడుకోండి, మీ మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీలో ఇంత వైరుధ్యం ఉండటం అనేది సరైంది కాదు కదా. అది ఇద్దరిలో కూడా మానసిక అశాంతిని రగులుస్తుంది. అంతేకాదు సమాజంలో ఇరువురికి కూడా విలువ లేకుండా చేస్తుంది. అందుకని కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ప్రేమతో ప్రయత్నం చేస్తే కోర్టులు కూడా పరిష్కరించలేనటువంటి సమస్యలని ఇద్దరు అనురాగంతో మాట్లాడుకోవటం వల్ల సులువుగా పరిష్కారం అవుతాయి. సమస్య సమసిపోతుంది. అందుకోసమని ఒక్కసారి ఆలోచించండి. మీ అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెల మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని కాపాడుకోవాలనేటువంటి బలమైన సంకల్పం మీ మధ్య ఉండాలి. కానీ ఖచ్చితంగా ఇద్దరిలో మళ్ళీ ప్రేమ, మమతానురాగాలు వెళ్ళి విరుస్తాయి, దృఢమైనటువంటి బంధంగా మారుతారు. మరికొంతమంది మహామూర్ఖులు ఉంటారు. వాళ్ళకి ప్రేమ, మమతానురాగాల విలువ తెలియదు. అలాంటి మూర్ఖుల జాబితాలో ఉన్నటువంటి ఒక కథని మనం పరిశీలిద్దాము. ఒక ఇద్దరు అన్నా తమ్ముళ్ళు ఉన్నారట. అన్న తమ్ముడి పైన విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాడట. నిజమైనటువంటి ప్రేమ ఉండనే ఉండదు. ఆయన ప్రేమంతా ఆస్తిపైనే, కానీ తమ్ముడి పైన నిజమైనటువంటి ప్రేమ లేనే లేదు. అలాంటి అన్నా తమ్ముళ్ళకి వాళ్ళ నాన్న సంపాదించినటువంటి ఆస్తి వాళ్ళ దగ్గర ఏముందంట అంటే ఒక ఆవు, ఒక గొంగలి, ఒక తండ్రి నాటినటువంటి చెట్టు. ఇవి మాత్రమే వాళ్ళ నాన్న ఇచ్చేటువంటి ఆస్తులట. ఈ మూడిటిని సమానంగా పంచుకోండి నాయన, నేను ఇది మాత్రమే సంపాదించాను, ఇంకా నా దగ్గర ఏదీ లేదు అని చెప్పి మరణించాడట. అప్పుడు ఈ అన్నయ్య తండ్రి స్థానంలో ఉండి తమ్ముడి బాధ్యతని నెరవేర్చాలి కదా, తమ్ముడి పట్ల ప్రేమని, ఆప్యాయతని ప్రకటించాలి కదా. కానీ ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ తమ్ముడితో ఏం చెప్పాడట అంటే, అన్నా వదినలు ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేసుకొని తమ్ముడికి ఏం చెప్పారట అంటే, తమ్ముడు మనం ఈ మూడింటిని సమాన భాగాలుగా పంచుకోవాలి కాబట్టి ఈ దుప్పటి ఏదైతే కప్పుకోవడానికి ఉపయోగపడేటువంటి దుప్పటి ఉంటుందో ఆ దుప్పటి పగలు నువ్వు ఉపయోగించుకో, రాత్రి నేను ఉపయోగించుకుంటాను, అప్పుడు మన ఇద్దరికి సమన్యాయం జరుగుతుంది అని చెప్పాడట. అలాగే చెట్టులో మొదలు భాగం నీది, పై భాగం నాది అని చెప్పాడట. అమాయకంగా ఉన్నటువంటి తమ్ముడు, అన్న నాకు అన్యాయం చేస్తాడా, నా అన్నకి నేనంటే ప్రాణం కదా అని చెప్పి సరే అన్నయ్య అని చెప్పాడట. అలాగే ఆవు కూడా చెరిసగంగా భావిద్దాం, ముందు భాగం నీకు, వెనక భాగం నాకు అని చెప్పి అన్న పంపకాలు చేశాడట. అన్నను నమ్మినటువంటి తమ్ముడు సరే అని చెప్పి ఒప్పుకున్నాడట. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆవు ముందు భాగం తమ్ముడిది కాబట్టి ఆవుకి గడ్డి వేయాలన్నా, కుడితి పెట్టాలన్నా, నీళ్లు తాపించాలన్నా తమ్ముడు అవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ వెనక నుండి అన్న మాత్రం పాలు పితుక్కుంటూ ఉంటాడు. చూడండి ఎంతటి ప్రేమ నటనతో మోసం చేస్తూ ఉన్నాడో. అదేవిధంగా చెట్టు కింది భాగం తమ్ముడిది కాబట్టి చెట్టు కింది భాగానికి తమ్ముడు నీళ్లు పోస్తూ ఉంటాడు. అన్న మాత్రం చెట్టు పైన ఉన్నటువంటి పళ్ళని తెంపుకుంటూ ఉంటాడు. అలాగే కప్పుకునేటువంటి దుప్పటి ఉందో ఆ దుప్పటిని తమ్ముడు పగలు ఏ విధంగా ఉపయోగించుకోలేడు, కానీ రాత్రి మాత్రం అన్న చక్కగా ఉపయోగించుకొని సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అన్న వదినలు ఇద్దరు కూడా ఈ విధంగా ప్రణాళిక వేసుకొని తమ్ముడిని తెలియకుండానే ప్రేమగా నటిస్తూ మోసం చేస్తూ ఉంటారు. కొంతకాలం తర్వాత తమ్ముడికి పెళ్ళవుతుంది. తమ్ముడు భార్య ఇంత అమాయకురాలు కాకుండా కాస్త తెలివి కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. కొంతకాలం పోగానే ఇవన్నీ ఆమెకి ఇట్టే అర్థమైపోతాయి. ప్రేమను చూపిస్తూ, నటనను చూపిస్తూ నా భర్తని మోసం చేస్తున్నారు అని చెప్పి ఆమె పసిగడుతుంది. సహజంగా స్త్రీలందరూ ఇక్కడ ఏం చేస్తారు తెలియగానే వెంటనే అన్నపైన, వదినపైన
చాడీలు చెప్తూ గొడవకు దిగడం, అరవటం పెద్ద. కానీ ఇక్కడ తెలివైనటువంటి భార్య కాబట్టి ప్రేమగా భర్తతో ఒక మాట చెప్పిందట. ఏమండి, ఇంతకాలం మొదలు మన భాగంగాను, ఆవు ముందు భాగం మన భాగంగాను, అలాగే దుప్పటి పగలు మన భాగంగాను ఉంది కదా, అయితే నేను చెప్పినట్టుగా ఒక్క పని చేయండి అని చెప్పి ప్రేమగా చెప్పేటప్పటికీ భర్త కూడా మొండితనం చూపించకుండా నిదానంగా సరే అని అన్నాడంట. తెల్లవారగానే తమ్ముడి భార్య కలిసి ఏదైతే దుప్పటి ఉందో ఆ దుప్పటిని నీళ్ళల్లో నానబెట్టారట. రాత్రి అయిన తర్వాత ఆ తడి దుప్పటినే వాళ్ళకి ఇచ్చారట. అదే విధంగా చెట్టు మొదలు నాదని చెప్పారు కదా, గొడ్డలి తెచ్చుకొని చెట్టుని నరకటం మొదలెట్టాడట. అది చూసినటువంటి అన్న, అరేరే అలా నరికేస్తున్నావేంట్రా అని చెప్పి ఆపేశాడట. నరికేస్తున్నావేంటి అని చెప్పి అడిగాడట. కింది భాగం నాదే కదా అన్నయ్య, నేనేమైనా చేసుకోవచ్చు అని చెప్పి తమ్ముడు సమాధానం ఇచ్చాడట. అలాగే పాలు పితుకుతుండగా ముందు భాగంన ఆవుని ఒకసారిగా విదిలించి కొట్టినట్టుగా బెదిరించాడట. దాంతో ఒక్క తన్ను అన్నని ఆవు గట్టిగా తన్నింది. అంత మాత్రం చేత అన్నకి అర్థమైపోయింది, తమ్ముడి భార్య నా కపట ప్రేమని గుర్తించారని, ఇంకా నా పాచికలు పారవని అర్థమైపోయి ఇంకా అప్పటి నుంచి పాలల్లో చెరిసగం తీసుకోవటం, పళ్ళల్లో చెరిసగం తీసుకోవటం, దుప్పటి చెరొక్క రోజు వాడుకోవటం అనేటువంటి సమన్యాయ పద్ధతిని పాటిస్తూ వచ్చారట కదా. కథలో ఎంత చిత్రంగా తమ్ముడికి కనుక తెలివైనటువంటి, ఓపిక కలిగినటువంటి, ప్రేమను చూపించగలిగేటువంటి భార్య కనుక రాకపోయి ఉంటే తమ్ముడి జీవితం ఇబ్బందుల్లో పడేది. అదేవిధంగా ఒకవేళ శంకిని అరిచేటువంటి వ్యక్తి, ఆవేశం కలిగినటువంటి వ్యక్తి కనుక అతనికి భార్యగా వచ్చినట్లయితే పంచాయతీలతో వాళ్ళ మానసిక అశాంతి ఎక్కువగా అయ్యేది. కానీ ఇక్కడ తెలివైనటువంటి, ప్రేమను కలిగినటువంటి భార్య కాబట్టి భర్తకి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి సమస్యని చిటికలో పరిష్కారం చేసింది. అదేవిధంగా ప్రతి భార్య కూడా తమ భర్తకి ప్రేమతో నిజమైనటువంటి వాస్తవ పరిస్థితులను అర్థమయ్యేలాగా చెప్పాలి తప్ప గొడవలకి దిగటం, కోర్టులకి వెళ్ళటం, పెద్ద మనుషుల మధ్య పెట్టుకోవటం అనేది కాకుండా ఎంతవరకు ప్రయత్నం చేయగలిగితే అంతవరకు 4 గోడల మధ్యనే సమస్యని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదు అలా కాని పక్షము అవతలి వాళ్ళు మహామూర్ఖులు, మనం ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు అన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించడం అనేది వేరు. కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న ప్రయత్నాలతో సఫలీకృతం అయ్యేటువంటి సమస్యలని చాలా పెద్దగా చేసుకొని అందరూ దాంట్లో కల్పించుకొని సమస్యని పెద్దగా మారుస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులలో, అలాంటి కుటుంబాలలో మీ కుటుంబం ఏమైనా ఉందేమో ఒక్కసారి తర్కించి చూసుకోండి. సమస్యని సులువుగా పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మూర్ఖత్వం కలిగినటువంటి అన్నాతమ్ముళ్ళు కొంతమంది అయితే ఆస్తుల కోసం కొట్టుకొని ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఎంత ఘోరమో కదా. ఎవరమైనా శాశ్వతమా చెప్పండి ఈ భూమిపైన? ఆ భూమి ఒకప్పుడు ఇంకెవరిదో, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఇంకెవరిదో, ఆ తర్వాత ఇంకెవరిదో, వందల సంవత్సరాల క్రితం ఇంకెవరిదో, ఇప్పుడు నీది, నీ మరణానంతరం ఇంకెవరిదో. అలాంటి దానికోసం ఎప్పటికీ మనం భూమిపైన శాశ్వతంగా ఉండమని తెలిసి కూడా ప్రాణాలు తీసుకునేంతటి ఆవేశం ఎందుకు చెప్పండి? నెమ్మదిగా పరిష్కరించుకోలేరా? ఒక్కసారి అన్న తమ్ముడు అనేటువంటి ప్రేమ ఆప్యాయతని చూపించుకోలేరా? ఒకరి పట్ల ఒకరికి నిజమైనటువంటి దయ, కారుణ్యత ఉండనే ఉండదా? కాస్త ఆలోచించండి. కాస్త అన్న ఎక్కువగా తింటే తప్పేముంది? పోనీ తమ్ముడు ఎక్కువగా తింటే తప్పేముంది? మన అక్కే కదా, మన చెల్లే కదా, మన పిల్లల్లాంటి వాళ్ళగా భావిద్దాము. మనము అన్నల నుంచి, అక్కల నుంచి, తమ్ముళ్ళ నుంచో తీసుకొని ఎవరికి పెడతాం చెప్పండి? మన పిల్లల కోసమే ఆ సంపదని ఏర్పాటు చేస్తాం. ఆ సంపద తిన్నటువంటి మన పిల్లలు మాత్రం మనల్ని రేపు చక్కగా చూస్తారనేటువంటి గ్యారెంటీ ఏంటి చెప్పండి? వాళ్ళ నోళ్ళు కొట్టి మరీ తెచ్చి మీ పిల్లలకు పెడుతున్నారే, రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే ప్రశ్నిస్తారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. కుటుంబాన్ని దృఢంగా, బలంగా, శాశ్వతంగా ప్రేమ, మమతానురాగాలతో కలిసి ఉండేలాగా కుటుంబ విధానాన్ని అలవరుచుకోండి. అంతే తప్ప చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకొని మన కడుపులో పుట్టినటువంటి పిల్లలకి ఎవ్వరూ లేనటువంటి ఒంటరితనాన్ని మిగిల్చకండి. దృఢమైనటువంటి, బలంగా మారేటువంటి ప్రయత్నం చేయండి. అందరూ బాగుండాలి, వాళ్ళ కుటుంబాలతో కలిసి సుభిక్షమైనటువంటి జీవితాన్ని గడపాలి. దృఢమైనటువంటి కుటుంబాలుగా ఏర్పడి ప్రేమ, అనురాగం, ఆత్మీయత, మమతానురాగాలతో కూడినటువంటి కుటుంబాలుగా మీ కుటుంబాలన్నీ వెల్లివిరియాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.